అయి ఉన్నారు కదా, కాగ్ టేబుల్ చేసినట్టు. కాగ్ రిపోర్ట్ చూసుంటారు, మైట్ బీ అవేర్ ఆఫ్ దట్ నాకు తెలిసి. సో ఎప్పుడు కూడా నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా, ఎన్నోసార్లు కాగ్ రిపోర్ట్లు మొత్తం చదువుతూ కూర్చునేదాన్ని, నేను చాలాసార్లు ఇంట్రెస్ట్ ఉన్నాను. సో అలాంటిది ఫస్ట్ టైం నేను అనుకుంటా ఒక ఆసరా పథకం, ఒక దళిత బంధు దగ్గర నుంచి ఒక ఆసరా మొదలుకొని అసలు ఆ కాగ్ టచ్ అయిన అంశమే లేదు అవినీతి గురించి, గత ప్రభుత్వ అవినీతి గురించి. ఆఖరికి మీకు లిటిల్ బిట్ ఈ గొర్రెల పథకాన్ని కూడా, దాంట్లో ఉన్న అవినీతిని కూడా కాగ్ ఎండగట్టి ఒక్క మాటలో చెప్పాలంటే బట్టలు తీసి బజార్లో నుంచో పెట్టినట్టు ఉందన్నమాట. ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గారికి పాలన ఒక టాస్క్ అయితే, ఈ అవినీతి మొత్తం బయటికి తీయటం ఒక టాస్క్ కదా. సఫిషియంట్ అధికారులు కూడా లేరనుకుంటాను. మీకంట ఈ డబ్బంతా ఎవరిది అంటే దీని మీద అప్రోచ్ ఎలా ఉండబోతుంది అనేది చెప్తున్నా. ఈ డబ్బు సొమ్ము ఏదైతే తెలంగాణ ప్రజల డబ్బుని దోచుకున్న ఈ కుటుంబం దగ్గరికి వెళ్ళి 100% అన్ని బయటికి తీసుకొని వస్తాం. బికాస్ ఇది అవసరం రేపు పొద్దున డెవలప్మెంట్ కూడా. అండ్ రేపు పొద్దున ఈ లెక్క ఎవరన్నా పరిపాలించాలన్నా వీళ్ళకి ఎగ్జాంపుల్ సెట్ కావాలి, ఇట్లా రకంగా చేస్తే పరిస్థితి ఇట్లా అవుతుంది అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు అన్నీ కూడా అంటే ఒక పార్టీ అని కూడా అనలేము, ఒక కుటుంబానికే పరిమితమైంది. కల్వకుంట్ల అనే కుటుంబము, తన్నీరి అనే ఒక వ్యక్తి, ఈ యొక్క 5 చుట్టే మొత్తం 10 సంవత్సరాల పరిపాలన సాగింది. ఆ కుటుంబ ఆస్తులు ఎంత అంటే మనం లెక్క పెట్టలేనన్ని ఆస్తులు పోగేశారు. అవన్నింటినీ బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కదా. ఈ స్కాములు ఎవరు చేసినా, ఈవెన్ మా పార్టీలో ఎవరైనా వ్యక్తి చేరి అటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నా వాళ్ళని కూడా విడిచిపెట్టలేదు, వాళ్ళని కూడా బయటికి తెస్తాం. ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ స్పోక్స్ పర్సన్ ముందు ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఒక కార్పొరేషన్, ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒక ప్రెస్ మీట్లో అవినీతి ఉందంటే నేనే డైరెక్ట్ చెప్పాను, అవినీతి పత్రాలు ఉంటే తీసుకురా, ఇద్దరం కలిసి పోదాం డీజీపీ గారి దగ్గరికి, కంప్లైంట్ ఇద్దాం, మేము ఎంక్వైరీ చేస్తాం, ఎవరు తప్పు చేసినా లోపల పెట్టిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.